నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కర్నూలు జిల్లా డీఈఓ శామ్యూల్ పాల్ ప్రకటన. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జలవనరుల శాఖకు మహర్దశ. మండలి బుద్ధ ప్రసాద్ వెల్లడి. బీసీలు అంటే కులం కాదు, వర్గం అని నిరూపిద్దాం. మాజీ మంత్రి పరసారత్నం. దళితుల సమస్యలను పరిష్కరించని అధికారులను సస్పెండ్ చేయండి. కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చండి. తెలంగాణ సర్కారుకు ఉద్యమకారుల ఫోరం హెచ్చరిక. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కంగువ గ్రామంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన P4 విధానంలో రౌండ్ టేబుల్ ఇండియా 55 లక్షలతో నూతనంగా నిర్మాణం చేపట్టిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కంగువలో విద్యార్థులు పడుతున్న బాధలు, ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా వారి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో వ్యక్తులతో మాట్లాడి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు తెలియజేశారు. భవనాల నిర్మాణం చేపట్టడం భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చాలా వేగవంతంగా సుమారు 4 నెలల్లో ఈ స్కూల్ వెంటనే కట్టడానికి కూడా మీ కార్యాచరణ చేసి ఈ స్కూల్ ఆపరేషన్స్ కి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ గ్రామస్తులందరూ కూడా ఏకతాటిగా అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ మంచి పనిని అందరూ కూడా స్వాగతిస్తూ ఈ పిల్లలందరూ కూడా ఒక మంచి స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక శాసనసభ్యుడిగా అలా ఒక మంత్రిగా అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక మంచి పని నా ద్వారా చేయించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి ఈ స్థలాన్ని దానం చేసి, ఎందుకంటే వాళ్ళ కల్లాలు ఇవి, వాళ్ళు పండించి ఇక్కడ కల్లాల కింద వాడుకున్న స్థలాన్ని వాళ్ళు దానం చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ మాకు వచ్చి రిక్వెస్ట్ చేసి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి, అలాగే ఒక రౌండ్ టేబుల్ అప్పచెప్పిన వెంటనే వాళ్ళు కూడా వెంటనే సానుకూలంగా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ వెంటనే స్కూల్ కట్టించడానికి సహకారం చేయడం, మరి అలాగే రౌండ్ టేబుల్ VRT 77 ముఖ్యంగా వాళ్ళు కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు కూడా స్పెషల్ కేర్తో చాలా క్వాలిటీతో ఇప్పుడున్న స్కూల్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో 8 క్లాస్ రూమ్స్, వీటికి కావాల్సినటువంటి బాత్రూమ్స్ కూడా దళితుల సమస్యలను పరిష్కారం చేయని అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువ సమస్య పరిష్కరించాలని అనేకసార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ సెక్రటరీ, ఈఓఆర్డీ, ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి కాలనీలో శాంతి నెలకొల్పాలని వారు తెలియజేశారు. అక్కడ వేరే వర్గం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి కాలువను పూడ్చడం జరిగినది. ఆ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈఓఆర్డీ గారికి, ఎంపీడీఓ గారికి, అక్కడ ఉన్న ఆదోని సబ్ డివిజన్కి సంబంధించిన సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. వినతి పత్రాలు ఇచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పైగా మేము సమస్య పరిష్కారం కోసమనేసి అక్కడ ఉన్నట్టు కుటుంబ సభ్యులు కుటుంబాలంతా కలిసి అధికారులని అడగగా మీ సమస్యలు పట్టించుకోము, మీ ఎస్సీల పంచాయతీలు పట్టించుకోము అనేసి నిర్లక్ష్య సమాధానం ఇస్తూ ఉన్నారు. అక్కడున్న అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆ యొక్క అధికారులను వెంటనే ఎంపీడీఓ, ఈఓఆర్డీ, గ్రామ పంచాయతీ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆ యొక్క సమస్య పరిష్కారం చేసి గ్రామంలో శాంతి
సమాధానం కోసం ఐక్యమత్య కోసం ప్రయత్నం చేయాలనేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో దళితులకు మధ్యనే గొడవలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొడవలు సృష్టించి పెద్దగా దళితులను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలనేసి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్య పరిష్కారం చేయాలనేసి మేము ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీడీఓ వార్డు పంచాయత్ సెక్రటరీలను కూడా వెంటనే సస్పెండ్ చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాదిపోగు నవీన్ మాదిగా, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా విద్యాధికారి శామ్యూల్ పాల్ అన్నారు. పరిధిలోని బి క్యాంప్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను సమీపంలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల, మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని అన్నారు. ఇక ఈ ప్రక్రియలో భాగంగా డిఈఓ స్వయంగా విద్యార్థులను ఆయా ఉన్నత పాఠశాలలో చేర్పించారు. మిగతా విద్యార్థులను కూడా ఆయా పాఠశాలలకు బదిలీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఇక విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఇక విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అందిస్తామని వెల్లడించారు. బీసీ అంటే కులం కాదు వర్గమని నిరూపిద్దామని శ్రీకాళహస్తి అంబేద్కర్ మరియు పూలే ఫౌండేషన్ నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో సోమవారం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ బీసీల ఆత్మ గౌరవ సభకు వేలాదిగా తరలిరండి అంటూ బీసీ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ జూలై 6న తిరుపతిలోని ఇందిరా మైదానం నందు అంబేద్కర్ పూలే బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. మరి వజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. మేమందరం కూడా ఆయన కలిసి మాకు మద్దతు ఇవ్వని చెప్పి అడగాలనుకున్నాం. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారంట ఇప్పుడు. కాబట్టి అటు శాసనసభ్యుల వారిని కానీ అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ముఖ్యంగా మీరందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి ఈ 6వ తారీఖున తిరుపతిలో ఇందిరా మైదానంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సభకి ఒక్క ఎస్సీ బీసీలే కాదు, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, ఓసీలు కానీ అన్ని వర్గాలు రావాలని చెప్పి ఇది కులాలకు అతీతంగా మేము చేస్తూ ఉన్నటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి దీన్ని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి అనగాని సత్యప్రసాద్ గారు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారు ఆయన్ని ఈరోజు కలైవారా 100 మిత్రులారా, రేపు తిరుపతిలో బీసీ ఆత్మగౌరవ భరోసాకి అందరిని ఆహ్వానించడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఇది ప్రధానంగా మీకు ఇచ్చిన కరపత్రం డాక్యుమెంట్లోనే ఉంది. ప్రజా సంఘాలకు నాయకత్వం వహిస్తూ, దళిత సంఘాలకు నాయకత్వం వహిస్తూ, బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఒంటరిగా ఉండి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మ గౌరవ సభ ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సపరేట్ వర్గాలు కాదు, ఒకటే వర్గము అన్న నినాదాన్ని సైంటిఫిక్ రీజన్గా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే ఈ బీసీ ఆత్మ గౌరవ సభని ఇందిరా మైదానంలో రేపు నెల 6వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక సంస్థ ఏదైనా కూడా స్టార్ట్ అయిన తర్వాత రకరకాల సందేహాలు, క్వశ్చన్లు రావడం సహజమే. మీరు మీ అన్ని సమాధానాలకు మేము ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు చదవగలిగితే మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, ఇంతవరకు ఈ సమాజం పట్ల అందరూ బాధ్యతతో పనిచేసిన వాళ్ళు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ చౌరస్తా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశానుసారం రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత దీక్షలకు
తెలంగాణ ఉద్యమాలను ఫోరం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ఇక ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం వద్ద శాంతియుత దీక్ష చేపట్టినట్లు వారు తెలియజేశారు. మేము విన్నపం చేస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి మీకు ఎన్నో విధాలుగా మేము గౌరవ మంత్రివర్యులు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మరి ముఖ్యమంత్రి ద్వారా స్పష్టమైన ప్రకటన రాకపోవడం మా ఉద్యమకారులకు బాధాకరంగా ఉన్నది. మొన్న జూన్ 2 తారీఖు నాడు మీరు స్పష్టమైన ప్రకటన చేస్తారని మేము ఎంతో ఆశించాం. అయినా కూడా ఉద్యమకారుల అంశాన్ని మీరు మరుస్తున్నారు. మేము ఇట్టి శాంతియుత దీక్ష కూడా మేము ప్రభుత్వానికి అనుకూలంగానే చేస్తున్నాం. అది ఒకటి గమనించాలి మీరు. ఎక్కడ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విమర్శించడం లేదు, సానుకూలంగానే మీరు స్పందించాలని కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము శాంతియుత దీక్షలు చేస్తున్నాం. మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రానున్న రోజుల్లో మీరిగిన హామీ నెరవేర్చకపోతే ఈ సెప్టెంబర్ 17 లోపు వివిధ రూపాలలో మేము కార్యాచరణ తీసుకున్నాం. సెప్టెంబర్ 17 నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కూడా కలవబోతున్నాం. అక్కడే జంతర్ మంతర్ దగ్గర కూడా దీక్ష పెట్టబోతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే అంటున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు స్పందిస్తూ ఉద్యమకారులకు ఇచ్చిన హామీపై స్పష్టమైన ప్రకటన చేయండి. మేము ఇప్పుడే 250 గజాల స్థలం ఇవ్వమంటలేము, ఇప్పుడే ఫెన్షన్ సౌకర్యం కల్పించమని మేము చెప్పట్లేదు. దీనికోసము స్పష్టమైన ప్రకటన చేస్తూ రాష్ట్ర కమిటీ ప్రకటించేందుకు ఒక కమిటీ వేయండి. ఫస్ట్ మీరు కమిటీ వేస్తే ఉద్యమకారులు ఎవరెవరు ఉన్నారని తెలుస్తుంది. ఇలా మీరు 6 గ్యారెంటీలు భాగంగా పెట్టినప్పుడు మరి ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్న వాళ్ళ డాటా మీరు సేకరించారు. మరి ఆ డాటా ప్రకారంగా మాకున్న లెక్కల ప్రకారం 87,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. మరి అలా కాకుండా కూడా ఎందరో ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం వారు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా మీరు ఒక కమిటీ వేయండి. ఫస్ట్ కమిటీ వేస్తే దానికి ఏం నిధులు అవసరం లేదు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దివాళాలో ఉందని మేము ఎన్నో విధాలుగా మేము ప్రకటనలో చూసాం. మేము ఇప్పుడే అమలు చేసి ఇప్పుడే వెంటనే ఇవ్వమని మేము అంటలేము. మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ అనుగుణంగా ఉద్యమకారులను గుర్తిస్తూ ఒక ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వండి. ఇలా జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా నిలుస్తూ వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చింది. వాళ్ళ ఆత్మగౌరవం కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని జలవనరుల శాఖకు పునరుత్తేజం వచ్చిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దివిసీమకు సాగునీరు విడుదల చేశారు. అందులో భాగంగా మోపిదేవి వార్డులో ఎల్ఎఫ్ఆర్ వద్ద గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు సారె సమర్పించారు. ఏడాదిలోనే 15 కోట్లతో జలవనరుల శాఖలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. 30 లక్షల రూపాయలతో దాన్ని మళ్ళీ తిరిగి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లో దాన్ని కూడా మనం ప్రారంభించాం. దాదాపు ఇక్కడ గతంలో ఈ లోపలు చిల్లులు పడిపోయి ఎందుకు పనికిరాని స్థితులు ఉన్నాయి. అలాగే అన్ని లాకులు కూడా ఇవాళ ఈ నియోజకవర్గంలో కొత్త లాకులను ఏర్పరచుకుంది. ఇక ఒకే ఒక్క సమస్య మిగిలి ఉంది. అదేంటంటే అవుట్ ఫాల్స్ బిల్స్. దానికి 36 కోట్ల రూపాయల అంచనాలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. ప్రభుత్వం నాబార్డ్తో సంప్రదింపులు చేస్తుంది. త్వరలోనే వాటిని కూడా మంజూరు చేస్తే ఇరిగేషన్ రంగానికి సంబంధించిన వరకు చాలా సమస్యలను పరిష్కారం చేసినట్టు. ఎందుకంటే కోడూరు నాయకుల మండలంలో దాదాపు 5,000 ఎకరాలు గత 5 సంవత్సరాలుగా పంటలు నష్టపోతాయి. అవుట్ ఫాల్స్ నిర్మాణం జరిగినంత వరకు వాటికి మనం కాపాడటం కొంచెం కష్టంగానే ఉన్న పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి పదే పదే ఇక్కడున్న విషయం తీసుకెళ్తున్నాం. దాన్ని త్వరలోనే మంజూరు చేసి వచ్చే వేసవి నాటి అన్ని పనులు కూడా ఇవాళ సమగ్రంగా పూర్తి చేయించి ఈ భవిష్యత్తులో ఈ ఆనగడ్డ నియోజకవర్గ రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.